బైబిల్లో దేవుడు లేవనెత్తిన బలమైన వ్యక్తులు అందరూ కూడా గొడ్రాల యొక్క కడుపులోంచే జన్మించారు. ఇస్సాకు తల్లి శారా ఒక గొడ్రాలు కదా. యాకోబు యొక్క తల్లి రెబెకా అనేక సంవత్సరాలు పిల్లల్ని కనలేదు. రాహేలు యోసేపుని కనింది ఎన్నో సంవత్సరాల తర్వాత, ఆమె కూడా గొడ్రాలే. ఇక హన్నా ఎన్నో సంవత్సరాలు గొడ్రాలుగా జీవించింది, కానీ ఒక ప్రవక్త అయిన సమూయేలుకు ఆమె జన్మనిచ్చింది. అలాగే ఎలిజబెత్ ఎన్నో సంవత్సరాలు ఆమెకు గర్భఫలం లేదు, కానీ బాప్తీసం వచ్చి యోహాను ఆమె కనింది. ఈ రోజున దేవుడు గొప్ప గొప్ప ప్రవక్తలను ఎంచుకున్న ప్రతిసారి కూడా ఒక ఎండిపోయిన స్థితిలోంచి దేవుడు వారిని లేవనెత్తాడు. ఒక లైఫ్ లేని స్థితి. గొడ్రాలు అనగా బ్యారన్నెస్ అనగా అర్థము కేవలం ఫిజికల్గా వారు పిల్లల్ని కనలేరని మాత్రమే కాదు, దానికి అర్థము ఎంప్టీనెస్. దానికి అర్థము ఇట్స్ అ డెడ్ ప్లేస్. మృతతుల్యమైన స్థితిలోంచి, ఒక లైఫ్ పొట్టని స్థితిలోంచి దేవుడు గొప్ప గొప్ప ప్రవక్తలను దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితం గనక ఒకవేళ బ్యారన్నెస్గా ఉంటే గనక, ఎంటీగా ఉంటే గనక, మీ జీవితంలో ఎటువంటి హోపు లేని స్థితిలో మీరుంటే గనక, నిరీక్షణ లేని స్థితిలో ఉంటే గనక, విశ్వాసం లేని స్థితిలో ఉంటే గనక, దేవుడు అంటున్నాడు దాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ వేర్ ఐ వాంట్ టు యూజ్. అటువంటి స్థలంని నేను వాడుకోవాలనుకుంటున్నాను, అటువంటి పరిస్థితిని నేను వాడుకోవాలనుకుంటున్నాను. నీ బ్యారన్నెస్సే నీ యొక్క భవిష్యత్తుకు ఒక బర్త్ ప్లేస్ అవబోతా ఉంది. హల్లెలూయా. నీ బ్యారన్నెస్సే నీ యొక్క బ్రేక్ త్రూకు ఒక బర్త్ ప్లేస్ అవబోతా ఉంది. నీ ఎండిన స్థితి